హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్, జై హో భారత్, యాత్ర ఫర్ భారత్, యాత్ర ఫర్ విశ్వం. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. నేను మీ మనీ పవర్ బాబా పానగం, యోగాచార్య, న్యూమరాలజీ, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. సో ఈరోజు మనం ముఖ్యమైన విషయం అబ్బాబ్బాబ్బా, ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా నేను యోగా కార్యక్రమాలు చేసినప్పుడు నా జుట్టు విపరీతంగా గడ్డము జుట్టు ఇవన్నీ ఉంటుండే. ఇక మనం న్యూమరాలజీ క్లాసులు, మనీ పవరు ఇవన్నీ చేశాం కదా, పామిస్ట్రీ ఇవన్నీ. తర్వాత ఆయుర్వేదాన్ని వదిలేసాము 5 సంవత్సరాల నుంచి. జుట్టు కూడా ఇటు వెళ్ళిపోయింది, వైట్ హెయిర్స్ కూడా వచ్చినాయి. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తాను నేను, జుట్టు పోయింది, పళ్ళు పోయినాయి, అన్నీ పోయినాయి. సో మళ్ళీ ఇట్లా చెంపలు వేసుకుని అమ్మమ్మ మనం ఆయుర్వేదాన్ని మళ్ళీ వాడాలి అని చేసుకున్నాం. సరే, మీకు ఇప్పుడు స్టార్టింగ్లోనే ప్రాబ్లం ఉంటే నేను ఇప్పుడు చెప్పేది చాలా ఉపయోగపడుతుందండి. మీరు లక్షల కోట్ల రూపాయలు ఈ బ్యూటిషియన్ అని, ఎందుకంటే మొన్ననే అంటే నేను ఫీలింగ్ అని డైరెక్ట్ చెప్తున్నాను. నేను ఇప్పుడు మేమంతా యోగా ఫ్యామిలీ, యోగా చేసినప్పుడు మాకు ఎలాంటి రోగాలు రాలేవు. ఈ 5-6 సంవత్సరాల నుంచి మేము యోగా మానుకున్నాము, బాగా బిజీ అయిపోయినాము, దానివల్ల అన్ని రోగాలు వస్తున్నాయి. చిన్న ఎగ్జాంపుల్, నాకేమో పంటికి సంబంధించింది 10 లక్షలు ఖర్చు అయింది. ఇప్పుడు మా పాపకేమో ఇప్పుడు 10th క్లాసు వైట్ హెయిర్స్ వచ్చేసినాయి. ఎందుకంటే మా పాపకి కాదు, ఈ లోకంలో ఇప్పుడు పిల్లలకి బాగా ఎగ్జామ్స్, ఇప్పుడు 10th క్లాస్ కదా, ప్రెషర్ ఎక్కువ అయింది చాలామందికి. తర్వాత ఈ ఎయిర్కి సంబంధించిన బ్యూటీషియన్కి సంబంధించింది ఈ ఎయిర్ ప్లాంట్ అని, విటమిన్స్ తగ్గిపోయినాయని, ప్రోటీన్స్ తగ్గిపోయినాయని, మినరల్స్ తగ్గిపోయినాయని మీద నుంచే ఇట్లా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. నేను చూశాను, మన శరీరం నుంచి బ్లడ్ తీసుకొని ఇక్కడ ఇస్తున్నారనమాట. దానికి 10,000 15,000 ట్రీట్మెంట్కి, ఒకసారి 4,500, ఇవన్నీ ఇంత ఖర్చు పెడుతున్నారు. నిజంగా ఒరిజినలే కదా. సో దాన్ని మనం ఈరోజు హెయిర్ ఫాలింగ్ అనేది పెద్ద సమస్య అయింది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా, భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా. అది తగ్గించుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది అని నేను చెప్పబోతున్నాను. గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. సో నేను ఒక 2007-8లో అనుకుంటాను నేను, ఇది వాస్తవంగా జరిగిన విషయం అనమాట. ఒక ఆయనకి యాక్సిడెంట్ అయింది మా ఏరియాలోనే, అక్కడ బీవీపేటలో. వాళ్ళు గౌడ్స్ అనమాట, వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. ఈ పక్క మొత్తం దెబ్బ తాకి ఎంటికలన్నీ పోయిన తర్వాత ఆ పిల్లగానికి పెళ్లి చూపుల్లో, అంటే అమ్మాయిని చూసేందుకు వెళ్తున్నారు, కానీ కొంచెం ఈ హెయిర్ ఫాల్ కావడము కొంచెం బాగా అనిపించలేదు అనమాట. సంబంధాలన్నీ కూడా ఈ హెయిర్ ఫాల్ వల్ల పెళ్ళి జరగట్లేదు అనమాట ఆ అబ్బాయికి. అప్పుడు మేము ఈ ఆయుర్వేదిక్, అప్పుడు దాదాపు ఇది 15 సంవత్సరాల క్రితం విషయం, 2008 విషయం. 2008లో మేము మా ఇంట్లో ఆయుర్వేదిక్కి మెడిసిన్ పెట్టి అమ్మేవాళ్ళం, ప్రచారం చేసేవాళ్ళం ఆయుర్వేదం గురించి. చాలా ఇంట్రెస్ట్గా, చాలా చాలా శ్రద్ధగా చేసామన్నమాట. ఆయుర్వేదం అనేది చాలా పంచమ వేదం. జయహో జయహో ఆయుర్వేదమా అని మేము 2007లో ఎల్చూరి దగ్గర కూడా ట్రైనింగ్ చేసామన్నమాట. అక్కడ అందరికీ ఆయుర్వేదం చాలా మంచి పాటలు ఉండేవి. జయహో జయహో ఆయుర్వేదమా అని మంచి మంచి పాటలు ఉండేవి. అవి మళ్ళీ మీకు పాడుతాను, చెప్తాను వచ్చే ఎపిసోడ్లలో. ఇక్కడ మాత్రం ఏంటిదంటే, ఈ నీమ్ తేల్ని కొంచెం టర్కీ టవాల్తో ఇట్లా రుద్దేసి ఏవైతే ఎంటికలు పోయినాయో అక్కడ నీమ్ తైల్ను రాయడం జరిగింది. రాశారు. రాసిన తర్వాత మేము వస్తాయని మేము ఏం చెప్పలేము, గ్యారంటీలు ఏం లేదు. వాడిన తర్వాత ముఖ్యంగా ఈ నీమ్ తైలు చుండ్రు కానీ, తల్లో పెయిన్లు కానీ ఉంటే ఇది చాలా ఉపయోగపడుతుంది, వెంట్రుకలకు సంబంధించింది. ఇదొకటి నీమ్ తైలు. తర్వాత మనం బయట నుంచే కాకుండా రోజు ఎంటీ స్టమక్లో ఆమ్లా క్యాండీ అని దొరుకుతుంది, ఉసిరికాయకు సంబంధించింది. ఇది 1-2 తినచ్చు. ఇది బాగా ఉపయోగపడుతుంది పంటికి, కంటికి, వెంట్రుకలకి. అలానే ఆమ్లా రస్ అని దొరుకుతుంది, ఆమ్లా రస్ అనేది దొరుకుతుంది. ఇది కూడా 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ తీసుకోవచ్చు తేనెతో. ఇది మెయిన్ ఇది కూడా ఇంపార్టెంటే. తర్వాత మెయిన్గా ఇప్పుడు మనము ఈ కలర్స్ వచ్చాయి, కెమికల్స్ అవన్నీ ఇట్లా పెడుతుంటారు అనమాట. న్యాచురల్ అని పెడతారు కానీ కొంచెం ఇట్లా కలర్ వేసుకుంటారు, ఒక హాఫ్ అన్ అవర్ ఆగుతారు, మళ్ళీ స్నానం చేస్తారు. సో వాటన్నిటికన్నా
ఈ హర్బల్ బ్లాక్ మెహందీ ఇది చాలా ఉసిరికాయతోటి, లవంగాలతోటి మన మన ఊళ్ళలో దొరుకుతుంది కదా! మనకు ఆ చెట్టు యొక్క సో, దాని నుంచి మనం ఇది తీసుకొని తయారు చేసింది ఇదంతా కూడా. సో, ఇది కలుపుకొని మనం చక్కగా పెట్టుకోవచ్చు తల వెంట్రుకలకి. అంటే నేను చెప్పేది వినండి చక్కగా. ఇది మనము వారానికో, 15 రోజులకో ఈ మెహందీలాగా పెట్టుకోవడం ఒకటి. హర్బల్ ప్యాక్ ఇది. ఇన్‌స్టాంట్ మళ్ళీ కడిగేసుకోవచ్చు, స్నానం చేయొచ్చు. తర్వాత మనం లోపలికి తీసుకోవడము 2, 3 ఉదయం తీసుకోవడం ఆమ్లా క్యాండీ. ఇదంతా వెంట్రుకలకి, పంటికి, కంటికి ముఖ్యంగా ఎంటికల గురించి చెప్తున్నా. తర్వాత ఎక్కడైతే హెయిర్ ఫాల్ అయిపోయి బాగా పుండ్లులాగా ఉండి కొందరికి తలలో పుండ్లు అవుతుంటాయి. నేను చాలామంది చూశాను. కొంచెం వాసన వస్తుంటాయి. సో, కొంచెం చుండ్రు ఇవన్నీ అయితే ఈ నీమ్ తైల్ కూడా మనం పెడితే బాగుంటుంది. తర్వాత చర్మ వ్యాధులకు కూడా చాలా ఉపయోగపడుతుంది నీమ్ తైల్ ఇది. చర్మ వ్యాధులకు ఎలాంటి చర్మ వ్యాధులైనా సరే బాగా ఉపయోగపడుతుంది నీమ్ తైల్. తర్వాత ఇవన్నీ చేస్తూ మనం లోపలికి తీసుకోమని చెప్పా. ఆమ్లా క్యాండీ కానీ, ఆమ్లా రసం కానీ ఓకే. ఇవైపోయింది. తర్వాత ఇది మెహందీ పెట్టమని చెప్పాను. ఇక కేశ్ తైలం ఆమ్లా ఇది ఆమ్లా కేశ్ తైలం అనమాట. భృంగరాజు, ఆమ్లా కేశ్ తైలం ఇవి ఉంటాయన్నమాట. సో, ఇది కూడా చక్కగా ఉపయోగపడుతుంది మనకు మంచిగా హెయిర్ ఫాలింగ్ కాకుండా నల్లగా ఉండేటట్టు గ్రోత్ కావడానికి. దీంతోటి ఇంకోటి మందార పువ్వు మన అందరికి తెలుసు. సదాబహార్ మందార పువ్వు కొబ్బరి నూనె కలిపి చేస్తుంటారు. మన ఊళ్ళల్లో చేసుకుంటారు. ఇది కూడా ఇవన్నీ హెయిర్ ఆయిల్స్. ఇవి హెయిర్ ఆయిల్స్. ఈ హెయిర్ ఆయిల్స్ తోటి ఇంకోటి మనం బాగా బయట వాడేటి ఏంటి అంటే బాగా కెమికల్ ఉన్న షాంపూలు వాడుతుంటాం. కానీ ఇవన్నీ ఆర్గానిక్ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ మీరు వాడగలిగితే ఇప్పుడు ఉన్న పొల్యూషన్ హైదరాబాద్ కానీ మెట్రోపాలిటన్ సిటీలో అంత పొల్యూషనే కదా. ఆలోచనలు మొబైల్ ఫోన్లు వాడుతుంటాము గంటలు. అన్ని రకాలుగా మన శరీరంలోని ఇప్పుడు ఎయిర్ ఫాలింగ్ జరుగుతుంది అంటే మీకు ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఎయిర్ ఫాలింగ్ ఎందుకు జరుగుతుంది, ఎయిర్ ఫాలింగ్ ఎందుకు జరిగిపోతుంది. చిన్న ఎగ్జాంపుల్ చేయండి. రైతు వ్యవసాయం చేస్తున్నప్పుడు పంట పండిస్తున్నప్పుడు మరి వరి వేసినాడు. వరికి మనం నీళ్లు సరిగా పెట్టలేమనుకోండి, పోషక పదార్థాలు అందించకపోయి పంట ఎండిపోతుందిగా. అలానే మన శరీరంలో కూడా లోపల విటమిన్స్ కానీ, సి విటమిన్ కానీ, కాల్షియం కానీ, ఇవన్నీ డి విటమిన్, ఇవన్నీ విటమిన్లు మినరల్స్ తగ్గిపోతే మన ఎంటికలు రాలిపోతాయి. సింపుల్. ఎంటికలు రాలిపోతున్నాయని సిమ్టమ్ మీకు తెలిస్తే మీ శరీరంలోని ఆ యొక్క పోషక పదార్థాలు తగ్గినాయని చెప్పడం. ఎంటికలు రాలిపోతున్నాయంటే మనం ఏం చేస్తున్నాము, డబ్బులున్నాయి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు డబ్బులున్నాయని వెంటనే ఏం చేస్తున్నామంటే క్లినిక్లోకి వెళ్ళిపోయి ఈ ఇంజక్షన్లు ఇప్పించుకుంటున్నాం. ఇక్కడ జరిగింది మా పాపకి నేను చూశాను, కళ్ళ నుండి చూశాను. దాదాపుగా ఇటు నుంచి తీసి ఇక్కడ పెడుతున్నారు, ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెడుతున్నారు. అవన్నీ పెట్టినందుకు మళ్ళీ 15, 20, 30 వేలు ఛార్జ్ చేస్తున్నారు. అవి టెంపరరీ, పర్మనెంట్ కావవి. మనం మార్చుకోవాల్సింది జీవన శైలి. బాగా లేట్గా నైట్ నిద్రపోవడం, ఉదయం దాదాపుగా 7, 8, 10 గంటలకు లేవడము, ఇదంతా లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయింది కదా. సో, ఇవన్నీ కారణాలు. మనకు పళ్ళు పోవడమైనా, ఈ ఎయిర్ ఫాల్ కావడమైనా, శరీరంలో జబ్బులు రావడమైనా. ముఖ్యంగా మీరు ఖాళీగా ఉన్నప్పుడు 15 నిమిషాలు, 46 నిమిషాలు ఇట్లా అనుకోండి. ఇట్లా ఈ గోళ్ళు ఒకటి ఇట్లా అనుకోండి. ఇలా కపాలభాతి చేయండి. ఇలా రుద్దండి. ఎయిర్ ఫాల్ తగ్గిపోతుంది. ఓకేనా. నాదంటే అయిపోయింది, నాకు పెళ్ళి అయిపోయింది, మా పిల్లలు పుట్టారు. మీరు యంగ్ ఉన్నారు కదా, మీ యంగ్ వాళ్ళకి వైట్ హెయిర్స్. ఇప్పటికీ మా అమ్మకి 60-70 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు వైట్ హెయిర్స్ వస్తున్నాయి. ఆమె జుట్టే రాలిపోలే. మా నాన్న కూడా రాలిపోలేదు, చనిపోయిన వాళ్ళను. మా అమ్మ బతికే ఉంది, కానీ మా పెద్ద నాన్న, మా నాన్న చనిపోయారు. సో, మనకెందుకు ఇట్లా వస్తున్నాయి? నాకు 45 సంవత్సరాలకి ఈ పక్క పోయింది. ఎందుకు అలా? ఎందుకంటే మన జీవన శైలి అంతా పొల్యూషన్. మనం తింటున్న ఫుడ్ అంతా కెమికల్ ఫుడ్, ఫర్టిలైజర్ ఫుడ్, పురుగు మందులు ఇవన్నీ వాడారు కదా. సో, ఆర్గానిక్ న్యాచురల్ ఫుడ్ కాదు కదా మనం తినేది. సో, అందుకోసమే ఇప్పుడున్న మళ్ళీ టెన్షన్స్. అంటే మనకు చదువుల్లో మంచి ర్యాంకులు రావాలి, 10/10 రావాలి, 100/100 రావాలి, మనం టాప్ ఉండాలి. తర్వాత చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాల వేటల్లో, ఇంటర్వ్యూలలో మనకు జాబ్ రావాలి. ఇవన్నీ టెన్షన్స్ అయ్యేసరికి
మానసిక ఆందోళన, డిప్రెషన్స్, సుపీరియర్, ఇన్ఫీరియర్ ఇవన్నీ ఉండేసరికి ఎయిర్ ఫాల్ జరుగుతుంది. మానసిక చింతల వల్లనే హ్యాపీగా ఉండండి. సో అనులోమం ప్రాణాయామం చేయండి, ప్రాణముద్ర పెట్టండి, ఈ విధంగా నఖములు ఇలా రుద్దండి. దీనివల్ల మీకు తప్పనిసరిగా మీకు ఎయిర్ ఫాలింగ్ తగ్గిపోతుంది. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఇది మెహందీ వాడాలి చక్కగా. మెహందీ వారం రోజులకో, నెల రోజులకో, 15 రోజులకో ఈ మెహందీ వేసేసుకోండి. వెంటనే మళ్ళీ స్నానం చేస్తే వెళ్ళిపోతుంది. తర్వాత ఒంట్లోకి ఈ ఆమ్లా క్యాండీ పరిగడుపునే ఎంటీ స్టమక్లోనే ఇది తీసుకోవాలి. ఈ ఆమ్లాకు సంబంధించిన అంటే ఆమ్లా రసం కానీ, ఆమ్లా క్యాండీ కానీ, ఉసిరికాయ ఇది ఈ స్వీట్ లాగా ఉంటాయి. చట్పట్ ఉంటుంది, నమ్కిన్ ఉంటుంది, చట్పట్ ఉంటుంది, ఇట్లా స్వీట్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇలా ఆమ్లా రసము తర్వాత ఈ షాంపూ, మనం స్నానం చేసేటప్పుడు షాంపూ వాడడం, ఆయుర్వేదిక్ షాంపూ ఇది. తర్వాత మనకి హెయిర్ ఆయిల్ ఆమ్లా భృంగరాజ్ అంటే మీ అందరూ తెలుసు పల్లెటూళ్ళల్లో. ఆమ్లా భృంగరాజ్ చేయాలంటే చాలా ఎయిర్ ఫాలింగ్ కంట్రోల్ చేస్తుంది. తర్వాత వైట్ హెయిర్స్ రానియేది, అర్థమైందా? తర్వాత సదాబహార్ కూడా స్టాప్ హెయిర్ లాస్ అండ్ స్టార్ట్ హెయిర్ రీగ్రోత్, ఈ రెండు. సో బయట వేలకు వేలు ట్రీట్మెంట్కి ఏమో లక్షలు పెడుతున్నాం. సో ఇవన్నీ ఆయుర్వేదం, యోగా ముద్రలు, ఆహారం, జీవన శైలిని మార్చుకొని చక్కగా మీరు డెవలప్ అయితే మనకు చక్కగా చెప్పాను కదా. ఆయనకి ఏదైతే యాక్సిడెంట్ జరిగి ఆ యొక్క నీమ్ తైలు పెడితే ఆయనకి ఇక్కడ వెంట్రుకలు వచ్చినాయి. వాళ్ళు వచ్చేసి చెప్పినారన్నమాట, మా అబ్బాయికి పెళ్ళి కూడా అయిపోయింది, వెంట్రుకలు కూడా వచ్చినాయి అని. చెప్పలేం, ఏ పుట్టలో ఏ పాముందో దీంట్లో ఇట్లా రాసుకుంటూ ఉంటే ఈ ఎయిర్ ఫాలింగ్ తగ్గిపోతుంది. ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతూ ఉంటే మంచిగా ఉంటుంది. సో ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే మన ఇంట్లో ఉన్నాయి, మన భారతీయ సంస్కృతిలో ఉన్నాయి, మనకు చులకన. సో వంటిల్లే వైద్యశాల అని ఎల్చూరి గారు చెప్పారు. వీళ్ళందరి దగ్గర నేను ట్రైనింగ్ చేశాను. మంత్రి సత్యనారాయణ, ఎల్చూరి, భిక్షమయ్య గురూజీ, రామ్దేవ్ బాబా, ఇంకా చాలామంది దగ్గర నేను వేదత్తి మహర్షి, తమిళనాడు వెళ్ళాము. అలా ఎన్నో తిరిగి రామేశ్వరం నుంచి ఋషికేశ్వర దాకా తిరిగి, శివానంద యోగి ఋషికేశ్లో ఇవన్నీ తిరిగి నేర్చుకొని 10 ప్రపంచ రికార్డులు సాధించింది మా పాప. మరి అంత యోగా నేర్చుకున్న పాప ఇప్పుడు ఎందుకు ఇలా అయిందంటే యోగా మానేసింది 5 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాల నుంచి మానేసినాం. నేను చేయను, మా భార్య చేయదు. ఎవరు చేయకపోయే వరకు తల్లిదండ్రులు ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు కదా. సో అందుకోసం ఈ యోగా నేర్చుకోండి, యోగా సాధన చేయండి, ఆయుర్వేదాన్ని వాడండి, మళ్ళీ మంచి యవ్వనంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.